పాముని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే ఇంటి యజమానిని కూడా కాటేయగలదు. ఎందుకంటే పాముకి తన ఎవరో మన ఎవరో తెలియదు, పెంచే వాళ్ళని కూడా కాటేసిద్ది. ఇప్పుడు జోగి రమేష్ని ఎమ్మెల్యేని చేసి మంత్రి కావటానికి కారణమైనటువంటి ప్రజల్ని తను మంత్రి అయిన తర్వాత చంపేస్తూ డబ్బులు సంపాదించుకున్నాడు అనేటువంటి విషయాన్ని నిన్న సిట్ నిర్ధారించింది. నేను చెప్పట్లేదు. నకిలీ మద్యం స్కామ్లో జోగి రమేష్ పాత్రని 1300 పేజీల రిపోర్ట్లో సిట్టు చాలా క్లియర్గా కోర్టు ముందు ఉంచింది. జోగి రమేష్ అండదండలతోనే అద్దేపల్లి జనార్దను అతని సోదరుడు ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యాన్ని తయారు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ స్టార్ట్ అయింది. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొంతకాలం పాటు అద్దేపల్లి సోదరులు నకిలీ మద్యం తయారీని ఆఫ్ చేశారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం తయారీకి ఉపయోగపడ్డ జోగి రమేష్కి ఎప్పటికప్పుడు కమిషన్లు పోయాయి. దశల వారీగా 1,17,00,000 రూపాయలు అద్దేపల్లి సోదరులు జోగి రమేష్కి ఇచ్చారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు కొంతకాలం పాటు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ఆఫ్ చేసినప్పటికీ మళ్ళీ జోగి రమేష్ ఆయన కలగజేసుకొని ములకల చెరువు దగ్గర, ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకల చెరువు దగ్గర మళ్ళీ నకిలీ మద్యం తయారీని స్టార్ట్ చేయించాడు. మళ్ళీ అదే జోగి రమేష్ వాళ్ళ అనుచరుల ద్వారా ఎక్సైజ్ పోలీసులకు సమాచారాన్ని చేరవేసి ఆ నకిలీ మద్యం తయారీని పట్టిస్తూ ఈ ప్రభుత్వం మీద మచ్చ తేవటానికి ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం మీద కుట్ర చేశాడు, కూటమి ప్రభుత్వం మీద. అంటే తయారు చేశారు, డబ్బులు దండుకున్నారు, ప్రజల్ని చంపారు. అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్లాంట్ ఓపెన్ చేసి ఇక్కడ వాళ్ళే సమాచారం ఇచ్చి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం తయారు చేపిస్తుంది అన్న దాన్ని జనంలోకి పంపించడానికి ప్రయత్నం చేశారు. అలా పంపించడం ద్వారా వైసీపీకి ఏంటి ఉపయోగం అంటే రేపు ఎక్కడ నకిలీ మద్యం పట్టుబడ్డా దాని కూటమి ప్రభుత్వం మీదకి, టీడీపీ వాళ్ళ మీదకి నెట్టేయచ్చు. మళ్ళీ అందులోనూ అసలు మద్యం స్కామ్ కేసు ఉంది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆ కేసులో సేవ్ చేయాలంటే నకిలీ మద్యం బురదని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీదకి చల్లాలి. ఇది అసలు కుట్ర. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం తయారు చేశారు, జనానికి అమ్మారు, జనాన్ని చంపారు, డబ్బులు సంపాదించుకున్నారు. ఇది ఒక భాగం. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన మద్యం స్కాము బట్టబయలైన తర్వాత, దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషులు ఇరుక్కున్న తర్వాత, ఆ కేసు ఈడీకి కూడా చేరిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటున్న సమయంలో ఈ కూటమి ప్రభుత్వం మీద వైసీపీ కావాలని కుట్ర చేసి ఈ నకిలీ మద్యాన్ని, ఏదో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసిన నకిలీ మద్యాన్ని మళ్ళీ కొత్త ప్లాంట్లో స్టార్ట్ చేసి తయారీని ఎక్సైజ్ అధికారులకు వాళ్ళే సమాచారం ఇచ్చి దాన్ని పట్టించేసి ఈ కూటమి ప్రభుత్వం మీద బురదయ్యాలని చూశారు అనేటువంటి కుట్రని నిన్న సిట్టు బయటపెట్టింది ఆధారాలతో సహా. పైగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 1,17,00,000 ఏదైతే అద్దేపల్లి జనార్దన్ వాళ్ళ సోదరుల ద్వారా జోగి రమేష్కి వచ్చిందో దానికి సంబంధించిన అకౌంట్స్ ఆధారాలను కూడా కోర్టు ముందు సబ్మిట్ చేసింది సిట్టు. ఇప్పటికే జోగి రమేష్ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు, రిమాండ్ ఖైదీగా జైల్లో గడిపారు, బెయిల్ మీద ప్రజెంట్ ఉన్నారు బయట. ఈ జోగి రమేష్ని మాజీ మంత్రిగా మనం చూడాలి, ఒక నాయకుడిగా మనం చూడాలి. ఈ జోగి రమేష్ వెనకాల కూటమి ప్రభుత్వం మీద కుట్ర చేయమని చెప్పిన వాళ్ళ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక నాయకుడిగా మనం చూడాలి. ఇప్పుడు ఏమన్నారు వీళ్ళని? ఇప్పుడు అవినీతి చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ జనాన్ని చంపేస్తూ డబ్బులు సంపాదించుకోవడం ఏంటండి? ఏమనాలి అసలు వీళ్ళని పాములతో కాక ఇంక దేంతో పోల్చాలి? నాకు తెలిసి ఆ పాములు కూడా బాధపడతాయేమో వీళ్ళని వాటితో పోలిస్తే. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి జోగి రమేష్ సంబంధించి. జోగి రమేష్కి మంత్రి పదవి ఎలా వచ్చింది? చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళినందుకు జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చూసిన క్వాలిఫికేషన్స్ మీరు చూడండి. చంద్రబాబు నాయుడిని బండబూతులు తిడుతున్నందుకు కొడాడానికి మంత్రి పదవి, ఇంటి మీదకి దాడికి పోతున్నందుకు జోగి రమేష్కి మంత్రి పదవి, నారా లోకేష్ని బాబు గారి కుటుంబాన్ని తోలనాడగలుగుతున్నందుకు, పవన్ కళ్యాణ్ని తిట్టగలుగుతున్నందుకు ఆర్కే రోజాకి మంత్రి పదవి, ఇలా నోరేసుకొని పడిపోగల పేర్నానికి అంబటి రాంబాబుకి, అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి. అంటే నోరేసుకొని అవతల వాళ్ళని బూతులు తిట్టగలిగిన వాళ్ళు మంత్రులు అనేది వైసీపీ క్వాలిఫికేషన్గా పెట్టుకున్నప్పుడు. మరి అలాంటి వాళ్ళు ఇట్లాంటి పనులుగా ఇంకేం చేస్తారు? బట్ ఈ జోగి రమేష్ చేసిన పనుల మీద
ఈ నకిలీ మద్యం మీద వైసీపీ చేసినటువంటి పనుల మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.